హాయ్ అండి, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో తేలిగ్గా తయారు చేసుకోగలిగే కమ్మనైన రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. పక్కా కొలతలతో తయారు చేశారంటే చాలా మృదువుగా, చాలా జ్యూసీగా, టేస్టీగా చాలా బాగా కుదురుతుంది. పాకం పట్టే పని లేకుండా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకునే పని లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఈ రవ్వ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలి పక్కా కొలతలతో ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను. పండగలప్పుడు కానీ ఏదైనా అకేషన్ అప్పుడు కానీ రవ్వ లడ్డూని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్ వరకు రవ్వను తీసుకున్నాను. ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వను తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 1 కప్పు వరకు పంచదారను తీసుకోవాలి. అలాగే సువాసన కోసం 4 యాలకులను తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పుల్ల తయారు చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని కూడా మెజర్ చేసుకొని ఇలా పుల్ల తయారు చేసి పెట్టుకోవాలి. షుగర్ పౌడర్ని తయారు చేసి పెట్టుకున్నామంటే రవ్వ లడ్డూని పాకం పట్టి తయారు చేసే పని ఉండదన్నమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి రవ్వ లడ్డులోకి. ఇప్పుడు నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పుల్ని ఒక 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. వీటిని దూరగా వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను. రెండింటిని కూడా చక్కగా వేయించుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కిస్మిస్ని పొంగే వరకు వేయించుకొని చక్కగా ఇలా దూరగా వేగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని మాత్రమే ప్యాన్లోంచి తీసి ఒక కప్లోకి వేసుకోవాలి. నెయ్యిని అలాగే ఉంచాలి. ఇప్పుడు ఈ నేతిలోని రవ్వని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రవ్వని చక్కగా సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చే వరకు రవ్వనైతే వేయించుకోవాలి. అప్పుడే రవ్వ లడ్డు టేస్టీగా ఉంటుందన్నమాట. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా అటు ఇటు కలుపుతూ రవ్వని వేయించుకోవాలి. రవ్వని నిదానంగా వేయించుకోవాలి. అప్పుడే మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది అన్నమాట రవ్వ లడ్డూకి. ఇప్పుడైతే ఇలా కాస్త వేగింది. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రై కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. డ్రై కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల రవ్వ లడ్డు అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ డ్రై కోకోనట్ పౌడర్ని రవ్వలోకి యాడ్ చేసుకొని రెండింటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇంకొంచెం సేపు రవ్వని అలాగే కొబ్బరిని రెండింటిని కూడా వేయించుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని ముందుగా రవ్వని వేయించక ముందే కొంచెం నెయ్యిని ప్యాన్లోకి యాడ్ చేసుకొని పచ్చి కొబ్బరిని వేసి చక్కగా దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు రవ్వను వేయించుకొని ఆ తర్వాత రవ్వ వేయించి రవ్వలోకి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. లేదంటే పచ్చి కొబ్బరి వల్ల తొందరగా రవ్వ లడ్డు అనేది పాడైపోతుంది అనమాట. రవ్వ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా పొడి చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్లోనే ఉంచి షుగర్ పౌడర్ యాడ్ చేసి కలుపుకుంటామంటే షుగర్ అనేది కరిగిపోయి పాకంలో రెడీ అవుతుందన్నమాట. అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాగా పౌడర్ని రవ్వలోకి యాడ్ చేసుకొని రెండు కూడా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రవ్వ లడ్డూని తయారు చేసుకోవచ్చు. అస్సలు చెడిపోదు, చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను రవ్వ లడ్డు ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను. రవ్వ అనేది పూర్తిగా చల్లారాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఈ రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ అనేవి మన ఇష్టం అనమాట. మనకి ఎన్ని కావాలంటే అని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కావాలనుకుంటే బాదాం కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు. రవ్వ లడ్డు తింటున్నప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ రవ్వలోకి జీడిపప్పు కిస్మిస్ కూడా చక్కగా కలిసేలా కలిపేసుకోవాలి. మీకు నెయ్యి సరిపోదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నెయ్యి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని 6 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. మీకు డౌట్గా ఉంటే కొంచెంగా యాడ్ చేసుకొని మీరు ఇలా రవ్వని కలుపుకోవాలి. కాస్త లూజ్గా అయినట్టుగా అనిపిస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ పాలలో నాననివ్వాలి. అప్పుడు రవ్వ అనేది పాలని పంచదారని చక్కగా పీల్చుకుంటుంది. రవ్వ కూడా చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. లడ్డు చుట్టుకున్న తర్వాత లడ్డు జ్యూసీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. రవ్వ లడ్డు చుట్టుకోవడానికి వచ్చేలాగుంటే సరిపోతుంది. ఇక్కడ కాస్త లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఇంకొక పావు గంట పాటు నేను అలాగా పక్కన పెట్టేశాను. పావు గంట తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి.
పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇలా లడ్డు చుట్టుకోవడానికి వచ్చేంత కన్సిస్టెన్సీ వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. అప్పుడే రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే లడ్డు కూడా ఎక్కువ రోజు నిల్వ ఉంటుందన్నమాట. మళ్ళీ ఒకసారి రవ్వ మిశ్రమం అంతా కూడా ఒకసారి చేత్తో కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంకా లడ్డు చుట్టుకోవడమే. మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. లడ్డూలు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండానే స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగా మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు లడ్డూల్ని. రవ్వ మిశ్రమం చక్కగా పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి లడ్డూలు చుట్టుకోవడానికి మనకి ఈజీగా వస్తుందన్నమాట. ఇలాగే రవ్వ మొత్తాన్ని లడ్డూల్లా చుట్టేసుకోవడమే. చూసారా, ఇలాగా రవ్వ లడ్డూలు తయారైపోయాయి. మనం పంచదార పాకపుని పట్టి లడ్డూలు తయారు చేయలేదు కాబట్టి రవ్వ లడ్డూలు గట్టిగా అయిపోతాయని భయమేమీ లేదండి. జ్యూసీగా చాలా బాగుంటాయి. ఎన్ని రోజులైనా కూడా మనకి జ్యూసీగా ఉంటాయి అన్నమాట. డ్రై అయిపోవడం అలాగేం ఉండదు. ఈ రవ్వ లడ్డూల్ని తయారు చేసిన వెంటనే డబ్బాలో స్టోర్ చేసుకోకుండా కాస్త తడియారిన తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల పైనే మనకి నిల్వ ఉంటాయి. ఈ రవ్వ లడ్డూల్ని ఏదైనా పండగలప్పుడు కానీ ఏదైనా అకేషన్ అప్పుడు చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తయారు చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.